కులహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష. అగ్రకులస్తుల దాడిలో మృతి చెందిన 2 నెలల పసికందు పాపను వెంట తీసుకొని దైవ దర్శనానికి వెళ్లిన భార్యాభర్తలు. ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేష్ గదిలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన రెడ్డి కులస్తులు. భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్లిన అతని భార్య మౌనికను తోసివేసిన నిందితులు. 2 నెలల చిన్నారి కింద పడి తీవ్ర అస్వస్థత చికిత్స పొందుతూ మృతి. బాధితులపైనే పోలీసుల కేసు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు 3 రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. యమ చైతన్యం వచ్చిందే అబ్బా. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు మస్తు చైతన్యం వచ్చిందే. ఎక్కడ వచ్చింది? ర్యాలీలు తీసే దగ్గర చైతన్యం వచ్చింది. ఇట్లా దాడులను ఖండించే దగ్గర చైతన్యం వచ్చింది. గిదే చైతన్యం పోయిగా ఈవీఎంల దగ్గర, పోలిట్ బ్యాగ్స్ల దగ్గర చూపియర్ర రూపాయి తీసుకోకుండా అంటే అబ్బో మాకు పైసలు కావాలి, పైసలు వంచేటోడే కావాలి అంటారు. ఇప్పుడేమో ఇట్లా దాడులు జరిగినప్పుడు గొంతులు జించుకుంటా మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్. గీ చైతన్యం వచ్చింది. కానీ ఇది పోలిట్ బాక్స్ల దగ్గర చూపిరా, ఈవీఎంల దగ్గర చూపిరా, జరా సంతోషపడతాం. మా లాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పైసలు పంచలేని పరిస్థితి ఉంటుంది. గప్పుడు చూపిరు మీ చైతన్యం. మా సొంటలు పోయి అసెంబ్లీలో కూర్చుంటే బజ్జీలు రాలకూడతాం. ఇప్పుడు అన్నారు కదా మీరు, నార్కా అది కుల వివక్ష అని. ఈ కుల వివక్ష ఎవడు చూపించిండో వాని ఇల్లు ఊడబీకుతాం మొత్తమే. ఆ కుటుంబాన్ని ఇక్కడ ఉంచాం మేము. అట్లాంటివి చూపెడతాం. ఒక్క కుటుంబాన్ని ఊడబీకి పరిస్థితి ఇంకోడు ఎవడన్నా కుల వివక్ష చూపెడతాడే? ధైర్యం ఉంటుందా? విసునూరు రామచంద్రరెడ్డి అసొంటోడే దేశం పట్టుకొని పారిపోయాడు వాని సంతతి వాడంతా. గీ తూతుంబరగాలి ఎంతనే కొట్లాడేటోడు ఒక్కడు సరిగ్గా ఉండాలి. ఈ పోరాటం అంతా అసెంబ్లీలో చూపించేటోడు ఉండాలి ఒక్కడు. ఆ ఒక్కడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. గప్పుడు ఉరుకుతారు. ఇక గిట్ల పేపర్లలో కూడా రాసుకొచ్చే ధైర్యం ఉండాలి. ఈనాడు పేపర్కు, నమస్తే తెలంగాణ పేపర్కు, ఆంధ్రజ్యోతి పేపర్కు ఇట్లా ధైర్యంగా హెడ్డింగ్లు పెట్టాలి. ఈ పేపర్ ఎవరిది? వివేక్ వెంకటస్వామిది. వివేక్ వెంకటస్వామి దళితుడు కాబట్టి, ఆయనకు కుల కోణం తెలుసు కాబట్టి, కుల అసమానత తెలుసు కాబట్టి ధైర్యంగా కులహంకారానికి చిన్నారి బలి అని పెట్టిండు. ధైర్యంగా పెట్టిండు. ఈ విషయంలో ఈ పేపర్ను ఒప్పుకోవచ్చు. మిగతా విషయాలలో పక్కన పెడితే అధికార పక్షానికి సంబంధించిన పేపర్ అయినప్పటికీ కూడా ధైర్యంగా కుల వివక్షకు చిన్నారి బలి అని పెట్టిండు. ఇది ఎవ్వడు పెట్టలే ఇట్లా. కాబట్టి ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలలో చైతన్యం రావాలి. ఓట్ల చైతన్యం రావాలి. ఓటుతోటి మనం రాజ్యాన్ని చేజిక్కించుకునే ఆలోచన రావాలి. ఓటుకు రూపాయి తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం రావాలి. అప్పుడు ఈ కుల హత్యలన్నీ ఆగుతాయి. కులానికి ఓటుకు ముడిపడి ఉన్నది మిత్రులారా. కులానికి ఓటుకు రెండిటికి ముడిపడి ఉన్నది. ఈ ఓటు నువ్వు ఎవరికి ఎత్తావు దాన్ని బట్టి అసెంబ్లీలో నీ గురించి మాట్లాడేటోడు కూడా తెలిసిపోతుంది. అక్కడ బాలకృష్ణ మోహన్ రెడ్డి పైసలు తీసుకొని బాలకృష్ణ మోహన్ రెడ్డికి ఎత్తిరి, లేకపోతే ఇంకొకడ రేవంత్ రెడ్డికి ఎత్తిరి పైసలు తీసుకొని. వాళ్ళిద్దరు ఏం చేస్తాను, చంపినోడు మావోడు, వాడిని ఎందుకు రిమాండ్ చేయాలి, వాడిని ఎందుకు పంపించాలి అని వారం రోజులు కాగింది. 24 జరిగింది 18వ తారీఖు. పైగా ఈ చాకలి కులస్తులే దాడి చేసిండ్రు అన్నట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేద్దామని చూసిండ్రు. రెడ్డిలకు అక్కడ కావలి పెట్టి ఇప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీలు అంతా ఒకటే వరకు ఆ 3 తీసుకుపోయి జైలు వేసిండ్రు. ఇంకా 5 ఉన్నారు జైలుకు పోనోళ్ళు. వాళ్ళని కూడా జైలుకు పంపాలి ఇమీడియట్లీ. లేకపోతే మీ తోడికలు తీస్తాం. వాడు ఎవడైనా మంచిదే. 2 నెలల పాపను చంపడెత్తిరి. కాబట్టి ఇట్లా చర్చ జరగాలి. ఇగో ఎర్రకండువలు కప్పుకొని వచ్చి కూర్చున్నారు. వామ్ము మనం మాట్లాడకపోతే మామూలుగా ఎర్రజెండా పార్టీలే కులం ఎక్కడిదే, కులం లేదు నమ్మ పలుకుతారు. సమాజ స్థాపన కోసం మేము పోరాడుతున్నాం అంటాడు. కుల వివక్షను పట్టించుకోరు. ఏది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళు కొంత రేవు కచ్చిండ్లిగా, ఎవరు నాయన కులం పోతలేదురా నాయన, కులం ఉన్నది, వర్గ పోరాటం అనేది అబద్ధం, కుల పోరాటమే నిజం అని వచ్చి కూర్చున్నారు. ఇట్లా రావాలి. ఇంకా లక్షల మంది మాట్లాడాలి ఇటువంటి దుర్మార్గాల మీద. అప్పుడే ఇవి తగ్గుతాయి.